పైనుండి కింది పాదాల వరకు మొత్తము రాగి కవచము, తలకి రాగి శిరస్థానము, ఇంకా పైనుండి కింద దాకా రాగితో చేయబడిన కవచాన్ని ఏం చేశాడంటే ధరించాడు. అలాగే అతని భుజముల మధ్య రాగి బల్లెం ఉంది. అతని భుజముల మధ్య ఏముందంటే రాగి బల్లెం ఉంది. ఇంకా అతని ఈటిని చూస్తే ధోనిని గెంటే అంత, నేతగాని కర్ర అంత పెద్దది. గొలియాతుకి ఉన్నది ఒకటి రాగి శిరస్థానము, రెండవది రాగితో చేయబడిన యుద్ధ కవచము ఉంది. మొత్తం పైనుండి కింద దాకా కూడా రాగితో చేయబడిన యుద్ధ కవచం ఉంది. మూడవది అతని బల్లెము రాగితో చేయబడ్డది. అతని బల్లెము కూడా దేనితో చేయబడ్డదంటే రాగితో చేయబడ్డది. సరే, ఈ రాగి ఎక్కడి నుండి వచ్చింది? సృష్టిలో ఈ రాగి ఎక్కడది అని మరి దైవజనుడైన ఏబుని అడిగితే మనకి చెప్తాడు. చూడండి, ఏబు గ్రంథము 28వ అధ్యాయము, ఏబు గ్రంథము 28వ అధ్యాయములో 2వ వచనం, 28:2లో ఇనుమును మట్టిలో నుండి తీయుదురు. ఇనుము ఎక్కడి నుండి తీస్తారు? మట్టిలో నుండి తీస్తారు. వెండికి గని కలదు, పుటము వేయు సువర్ణమునకు స్థలము కలదు. వెండికి వెండి గణాలు ఉంటాయి, వాటిని త్రవ్వి తెలుసుకుని వెండిని ఏం చేస్తారో తీస్తారు. బంగారము కూడా స్థలాలు ఉంటాయి, బంగారం ఉండే స్థలాలు ఉంటాయి. అక్కడ కూడా వాటిని త్రవ్వి ఏం చేస్తారంటే బంగారాన్ని తీసుకొచ్చి పుటము వేసి శుభ్రం చేసి బంగారాన్ని వస్తువుగా మార్చి అమ్ముతారు. ఇనుము మట్టిలో నుండి తీయుదురు. ఇనుము ఎక్కడుంది? మట్టిలో నుండి తీయుదురు. రాళ్ళు కరిగించి రాగి తీయుదురు. ఇప్పుడు రాగి ఎక్కడి నుండి వస్తుంది అని మనము గొలియాతు దగ్గర ప్రశ్న వేసుకున్నాం. ఎక్కడి నుండి వస్తుంది? రాళ్లను కరిగించి రాగిని ఏం చేస్తారంటే తీస్తారు. రాళ్లను కరిగించి రాగిని తీస్తారు. కనుక ఈ రాళ్లను కరిగించి తీసిన రాగిని పనిముట్లుగా చేసి వాటిని రాగి శిరస్థానము అని పిలుస్తారు. లేక పాత్రనుగో రాగి పాత్ర, అది బల్లెమనుకో రాగి బల్లెము, అదే యుద్ధ కవచము రాగి అనుకో రాగి యుద్ధ కవచము అని వాటిని పిలుస్తారు. మరి రాగితో ఇలాగా పనిముట్లు చేయడానికి మరి మూల పురుషుడు ఎవరు అని బైబిల్లో చూస్తే ఆదికాండము 4వ అధ్యాయము, ఆదికాండము 4వ అధ్యాయము 22వ వచనము మరియు
శిలాతుబక్కను కనెను. అతడు పదునుగల రాగి పనిముట్లు అన్నిటినీ ఇనప పనిముట్లన్నిటినీ చెయ్యువాడు. ఈ రాగి పనిముట్లని ఇనప పనిముట్లని చేయగలిగిన వాడు శిలా తుబలక్కును కనెను. తుబలక్ అనబడిన అతను రాగితో పనిముట్లని చేయగలడు, ఇనుపుతో పనిముట్లని చేయగలిగినవాడు. అలాగా రాగి శిరస్థానము చేత మరి ఆ శిరస్థానాన్ని ధరించి గొలియాతు ఏం చేశాడంటే యుద్ధానికి వచ్చాడు. గొలియాతుకి ఏముంది? రాగి శిరస్థానము ఉంది. అంటే ఇంకా ఏ శత్రువు కూడా గొలియాతుని శిరస్సుని నరకలేడు. అంతే, పైనుండి కింది దాకా యుద్ధ కవచాన్ని ధరించిన వాడు గొలియాతు. ఎత్తుకి ఎత్తున్నాడు. మరి అతని సెక్యూరిటీ, ప్రాణ రక్షణకి, యుద్ధంలో అపజయాన్ని చూడకుండా మరి కవచాల్ని, డాల్ని, ఈటిని, శిరస్థానాన్ని ధరించిన గొలియాతు, రాగి శిరస్థానాన్ని. సౌలుకు కూడా ఉంది, సౌలుకు కూడా ఉంది. అది మరి దావీదు యుద్ధానికి వెళ్ళేటప్పుడు మరి ఆ శిరస్థానాన్ని కూడా ధరించడానికి, యుద్ధోపకరణములు, యుద్ధానికి సంబంధించిన ఆయుధాలన్నిటిని ధరించడానికి దావీదు కూడా ధరించారు. కానీ దావీదు అన్నాడు, ఇవి నాకు వాడిక లేదు అని ఏం చేశాడంటే చెప్పేశాడు. మరి ఎప్పుడైనా ఎవరైనా రాగి శిరస్థానాల్ని లేక శిరస్థానాల్ని చేయించారా అని అంటే ఉజ్జియా కాలంలో చేయించిన సందర్భం మనకి కనబడుతుంది. 2వ దినవృత్తాంతముల గ్రంథము 26వ అధ్యాయము 14వ వచనంలో ఉజ్జియా ఈ సైన్యమంతటికి డాళ్ళును, ఈటెలను, శిరస్థానములను, కవచములను, విల్లులను, ఒడిసెలను చేయించెను. అది ఉజ్జియా కాలంలో సైన్యానికి మరి కావలసిన ఆయుధాలన్నిటిని ఉజ్జియా చేయించాడు. ఒకటేంటి? డాళ్ళు, రెండవది ఇల్లు, మూడవది శిరస్త్రాణములు, నాలుగవది కవచమును, ఐదవది ఒడిసెలను ఏం చేశాడంటే చేయించాడు ఉజ్జియా ఆ కాలంలో. ఇవన్నీ ఎందుకంటే శత్రువులతో యుద్ధము చేయడానికి. ఇవన్నీ దేనికంటే శత్రువులతో యుద్ధము చేయడానికి. ఒక యుద్ధానికి వెళ్ళే సైనికుడు వీటిని అన్నిటిని ఏం చేయాలంటే ధరించాలి. సైనికుడికి ఏముండాలి? డాల్ ఉండాలి, విల్లు ఉండాలి, యుద్ధ కవచం ఉండాలి, మరి శిరస్థానము ఉండాలి. శిరస్సుకి ధరించే ఆ రాగిదైనా ఏదైనా ఆ శిరస్థానము అతనికి ఉండాలి. ఇవి ఉజ్జియా వాటిని తన సైన్యానికి ఏం చేశాడంటే చేయించాడు. దేవుడు కూడా ఒక మాటని మాట్లాడుతున్నాడు కీర్తనలో. కీర్తనలు 60వ అధ్యాయం 67వ వాక్యం. కీర్తనలు 67వ వాక్యంలో గిలాదు నాది, మనిషే నాది, ఎఫ్రాయిము నాకు శిరస్త్రాణము. గిలాదు నాది, మనిషే నాది. ఎఫ్రాయిము దేవునికి ఎలాంటి వానిగా పోలుస్తున్నాడు?
శిరస్థానము. రాగి శిరస్థానము ఎలాగైతే ఒక సైనికునికి ఉంటే తన శిరస్సును ఛేదించడానికి అవకాశం ఉండదో, అలాగా ఎఫ్రాయిము నాకు ఏమై ఉందంటే శిరస్థానము అని ఆ మాటని మాట్లాడాడు. యోధా నా రాజ్యదండము, మోయాబు నేను కాళ్ళు కడుక్కొను పల్లెము, ఎదోము మీద నా చెప్పు విసిరివేయదును అని మాట్లాడిన సందర్భాలు ఉన్నవి. సరే, శరీర సంబంధముగా యుద్ధోపకరములు ఇవి. మరి ఆత్మ సంబంధముగా మనకి కొత్త నిబంధనలో ఏంటి అనేది మనము మరి చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 11వ వచనం కానించి చదువుతాను. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకోండి. అపవాది యొక్క తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులు అవ్వాలి అంటే దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని ఏం చేయాలి? ధరించుకోవాలి. దేవుడిచ్చే సర్వాంగ కవచము. సర్వాంగ కవచము అంటే అన్ని ఆయుధాలు. అది మనం ఎదరవచనాల్లో ఇందాక చదువుకున్నాం కదా, ఈటె, డాలు, కవచము, స్థిరస్థానము, విల్లు. దేవుడు మీకు ఇచ్చే ఈ సర్వాంగ కవచాలని ఆత్మీయంగా మీరేం చేయాలంటే ధరించాలి. ఏమన్నాడు? మనము పోరాడునది శరీరముతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధగు లోకనాథులతో ఆకాశ మండలమందున్న దురాత్మ సమూహములతో పోరాడుచున్నాము. సర్వాంగ కవచము అంటే పాత నిబంధనలో ఉన్న ఆయుధాలు చెప్పాను. ఇప్పుడు మన ఆయుధాలు అవి కాదు. మన ఆయుధాలు అవి కాదు. విశ్వాసి దేవుని బిడ్డలు ధరించవలసినవి. మనము పోరాడుచున్నది మనుషులతో మాత్రము కాదు. పాత నిబంధనలో పోరాటాలు, యుద్ధాలు దేశాలతో, మనుషులతో. మనం చేసే యుద్ధము మనుషులతో కాదు, వాయుమండల సంబంధమైన దురాత్మ సమూహములతో మనము పోరాడుతున్నాం. అందుచేత మీరు అపవాది నుండి వానిని ఎదురించుటకు సమస్తమును నెరవేర్చిన వారే నిలుచుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకోవాలి. ఇప్పుడు ఒక శత్రువుని కత్తితో నరిగితే వాడు సస్తాడు. ఒకవేళ కవచం ఉంటే కత్తె వాడికి పనిచేయదు, నరకలేం కత్తితో. ఇప్పుడు అపవాది ఆత్మయ్య ఉన్నాడు, వాడిని ఈటుతో పొడుద్దామంటే పొడవలేము. అంటే చావు లేదు వానికి, శరీరం లేదు గనుక కనిపించాడు. వాడు దురాత్మ గనుక, వాడు దురాత్మ సమూహం గనుక వాని చంపలేము. ఇప్పుడు వాని ఎదుట శక్తిమంతులుగా నిలుచుటకు దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని ఏం చేయాలి? ధరించుకోవాలి. ఏంటి ఆ సర్వాంగ కవచము అంటే, మీ నడుమునకు సత్యమను దట్టిని కట్టుకోవాలి. ఇప్పుడు మన ఆయుధాలు ఏంటంటే, మన నడుమునకు సత్యమనే దట్టిని కట్టుకోవాలి. సత్యముగా బ్రతకాలి దేవుని బిడ్డలు, వాక్య ప్రకారముగా బ్రతకాలి.
కలిసొస్తుందని అబద్ధం మాత్రం ఆడకూడదు. మనకి బలమేంటి? మనం ఏ పని చేసినా ఇలా నిలబడాలన్నా నడుమే మనకి బలం. అదే నడుము వంగిపోయిందనుకో, అది. ఇప్పుడు మీ నడుమునకు సత్యమనే దట్టిని కట్టుకోవాలి. మీ మాట అవునంటే అవునన్నట్లానే ఉండాలి, కాదంటే కాదన్నట్లాగానే ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లో అబద్ధము మాట్లాడడానికి వీల్లేదు. ఒకవేళ మాట ఇచ్చిన తర్వాత నష్టము కలిగినా ఆ నష్టాన్ని మనమే ఎంచుకోవాలి, కానీ మాట మాత్రము తప్పకూడదు. యథార్థవంతుడు ప్రమాణము చేయగా నష్టము కలిగిన మాట మాత్రము తప్పడు. కీర్తనలు 15వ అధ్యాయం నోట్ చేసుకొని చూడొద్దు, చూస్తే మీరు అక్కడే ఉండిపోతారు. కనుక నష్టము కలిగిన మాట తప్పడు. ఇప్పుడు మనకి ఆయుధాలు ఏంటంటే రాగి శిరస్థానం కాదు, రాగి బల్లెం కాదు, రాగి కవచం కాదు. ఇవి శరీర సంబంధమైన ఉపకరములు మనకి కాదు. ఏంటంటే మన నడుమునకు సత్యం అనే దట్టిని ఏం చేయాలంటే కట్టుకోవాలి. సత్యం అంటే ఏంటి అన్నాడు పిలాతో. గవర్నరు సత్యం అంటే ఏంటో అర్థం కాలేదు, అందుకే ప్రభువుని ప్రశ్నించాడు. ప్రభు అన్నాడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. పరలోకానికి వెళ్ళడానికి ప్రభువే మార్గము, పరలోకానికి వెళ్ళడానికి ప్రభువే సత్యము, పరలోకానికి వెళ్ళడానికి ప్రభువే ఏమై ఉన్నాడంటే జీవము. ఇప్పుడు సత్యమును నడుమునకు సత్యం అనే దట్టిని ఏం చేయాలంటే కట్టుకోండి. నీతి అను పై మరుపును తొడుక్కోండి. మీరు ఏమి ధరించుకోవాలంటే నీతి అను వస్త్రాన్ని ఏం చేయాలి? ధరించుకోవాలి. పై మెరుపు. వారేమో రాగి కవచాన్ని ధరించుకుంటే, మరి మనము నీతి అను పై మెరుపును తొడుక్కోవాలంట, ధరించుకోవాలి. నీతిని మాత్రం ఏ విషయంలో విడిచిపెట్టకూడదు. తిండి ఉన్నా లేకపోయినా, ఆరోగ్యం ఉన్నా లేకపోయినా, వస్త్రాలు ఉన్నా లేకపోయినా, ఉండడానికి ఇల్లు ఉన్నా లేకపోయినా నీతిని మాత్రము విడిచిపెట్టకూడదు. అది నీతిమంతుడు నీతిమంతుడే. అతనికి ఏమీ లేకపోయినా, దరిద్రుడైనా అతడు నీతి కలిగిన వాడు, మాట తప్పడు అంటారు. కోటీశ్వరుడు అయినా మాట మీద నిలబడ్డు, అతనికి నీతి ఉండదండి. డబ్బే ముఖ్యం, నీతి మాత్రం ఉండదు. నీతిని మైమెరుపుగా దానిని ఏం చేయాలంటే ధరించుకోవాలి. మన ప్రభు ఎవరంటే నీతిమంతుడు, నీతికి ఏమై ఉన్నాడంటే రాజు అయి ఉన్నాడు. నీతి సూర్యుడు అని రాయబడ్డది. ఆయన ఎవరంటే నీతి సూర్యుడు. అతడు నీతికి రాజు, సమాధానానికి రాజు అని బైబిల్లో నోట్ చేయబడ్డది. ఇప్పుడు ఏ పరిస్థితుల్లో కూడా నీతిని మాత్రము విడిచిపెట్టకూడదు. అది అన్యాయముగా ఏమాత్రం నువ్వు మాట్లాడకూడదు. అనుకోకూడని అన్యాయపు మాట నీ మీదకి వచ్చినా అన్యాయముగా మాట్లాడకూడదు. నీతిని ఏం చేయాలి? చూపించాలి, ధరించుకోవాలి. అది ఒకటి. రెండవది, మూడవది, పాదములకు సమాధాన సువార్తనైన సిద్ధ మనస్సును జోడును తొడుక్కోవాలంట. వారి పాదాలకి ఏమున్నాయి? రాగి కవచం ఉంది. కానీ ఇప్పుడు మన పాదాలకి సమాధానమను సువార్త సంబంధమైన సిద్ధ మనస్సు అనే జోడుని ఏం చేయాలి? తొడుక్కోవాలి. నువ్వేది తొడుక్కోవాలంటే సువార్తకి సంబంధించిన సిద్ధ మనస్సు అనే జోడుని పాదాలకి తొడుక్కోవాలి.
మరి ఆ సమాధాన సువార్త వలనైన సిద్ధ మనసు అనే జోడిని తొడుక్కుని మనం ఏం చేయాలంటే నిలబడాలి. 16వ వచనములో విశ్వాసమను డాలును పట్టుకుని, వాళ్ళ డాలేమో వినపది లేకపోతే రాగిది, కానీ మనము ఏ డాలును పట్టుకోవాలి? విశ్వాస సంబంధమైన డాలుని ఏం చేయాలంటే పట్టుకోవాలి. ఎందుకు అంటే దానితో మీ శత్రువు అగ్నిబాణములన్నిటిని సల్లార్చుటకు శక్తిమంతులగుతారు. మీ శత్రువు అగ్ని బాణాలను వేస్తాడు. ఆ బాణాలని సల్లార్చాలంటే విశ్వాసం అనే డాలుని ఏం చేయాలి? పట్టుకోవాలి. 17వ వచనములో రక్షణను శిరస్థానమును, మనకి ఏ శిరస్థానము? రక్షణే మనకి తలకి ఏమై ఉందంటే శిరస్థానము. గొలియాతు రక్షణ అంటే అతడు యుద్ధములో చనిపోకుండా రక్షణగా రాగి శిరస్థానాన్ని ధరించాడు. మనకి ఆత్మీయంగా దేవుడిచ్చే శిరస్థానం ఏంటి తెలుసా? రక్షణను శిరస్థానాన్ని ధరించాలి. ఏ శిరస్థానాన్ని? రక్షణ అను శిరస్థానాన్ని ధరించాలి. ఆ మాట విషయమై యెషయా ప్రవక్త 59:17 వాక్యం. యెషయా ప్రవక్త 59:17 గట్టిగా చదవాలి. నీతిని కవచముగా ఆయన ధరించుకొనెను, రక్షణను తల మీద శిరస్థానముగా ధరించుకొనెను. తర్వాత కింది చదువుకోండి. ఇప్పుడు మనకి ఏమి ఇవ్వబడ్డది? రక్షణను శిరస్థానము. అది 17వ వచనములోనే దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకోండి. రక్షణ అనే శిరస్థానాన్ని ధరించుకోండి. దేవుడు ఇచ్చే వాక్యం అనే ఆత్మ ఖడ్గాన్ని ఏం చేయాలంటే ధరించుకోవాలి. గొలియాతు ధరించినవి శరీర సంబంధమైన యుద్ధోపకరములు. మనము ధరించేవి ఏమిటంటే ఆత్మ సంబంధమైన యుద్ధ ఉపకరములు. రాగి శిరస్థానాన్ని ధరించాడు. గొలియాతు చచ్చాడా లేదా? దావీదు ఒడిస్సులో రాయిపెట్టి యుద్ధం యెహోవా అనగానే అతని నసటును కొట్టింది, బోర్ల పడ్డాడు. దావీదు వెళ్ళి తన కత్తి చేతనే తన పీకును శిరస్సును ఏం చేశాడు? నరికి ఇశ్రాయేలు మధ్యకి ఏం చేశాడంటే ఆ శిరస్సును పట్టుకుని సౌలు రాజు దగ్గరికి వచ్చేసాడు. ఇప్పుడు రక్షణ అనే శిరస్థానము మిమ్మల్ని ఏం చేస్తుందంటే కాపాడుతుంది. రాగి శిరస్థానము గొలియాతుని కాపాడలేకపోయింది, కానీ రక్షణ అనే శిరస్థానము మిమ్మల్ని ఏం చేస్తుందంటే కాపాడుతుంది. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకొని దేవుడి కొద్ది వాక్యం ఎన్నికల్లో దీవించింది.